హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాము. మా సబ్స్క్రైబర్లందరికీ ముందుగా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలండి. ఇంకా మా ఛానల్ ఎవరు చూడని వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలన్నీ మీ దానికి వస్తాయండి. అట్లాగే లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. అంటే వీడియోలు అందరూ చూస్తున్నారు, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయి కదా వీడియోలు, అట్లా అనేసి ఈరోజు కూడా ఒక మంచి వడియాలతో వచ్చినాం. వడియాలంటే డిస్కో మురుకులు అంటారు. డిస్కో మురుకులు చేస్తున్నాం మేము. డిస్కో మురుకులు అంటే మనం చిన్నప్పుడు తిన్నాము, మీకు గుర్తుందో లేదో, నేనైతే తిన్నానండి. అప్పుడు చాలా అవి ఫేమస్ కదా. అప్పుడు డిస్కో మురుకులు అంటే చిన్నపిల్లలకి అవి ఒకటే ఇస్తుర్రు కదా. అవి మళ్ళీ ఎట్లుంటే తెలుసా, 10 పైసలు పెడితే ఇన్ని వస్తుండే. ఆ కాలంది అది చాలా బాగుంటాయండి. ఇక చూడండి, ఇవే మేము చేసేది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఐడియా వస్తుంది. డిస్కో మురుకు చూడండి చూడండి, అది కూడా బియ్యం పిండితోటే. ఇగో మనం చేసేది ఇప్పుడు ఇదేనండి. సూపర్ అండ్ సూపర్ రెసిపీ అండి ఇది. మీరు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం. పిల్లలకు చేసి పెట్టి మీరు కూడా చిన్నప్పటి రోజులు వాళ్ళకు కూడా గుర్తు చేయండి. చిన్నపిల్లలు పోయి కొనుక్కొచ్చుకుంటారు కదా, మనం చేసి పెడితే వాళ్ళకి నిమ్మలం అవుతుంది. అది సూపర్గా ఉంటాయండి ఇవి, నిజంగా చెప్తున్నా. మీరు కూడా చేయండి. దానికి కావాల్సింది మనకి ఏం అవసరం లేదు, ఓన్లీ ఒక బియ్యం పిండి ఉంటే చాలు. దాంట్లో ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక చిన్న గుప్పిలతోని సగ్గు బియ్యం, అంతే. మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని గ్లాసులు, అంతే కదమ్మా. అంతే. ఒక గుప్పిడి కాకుండా కానీ అయ్యే ఎట్లా చెప్పాలి, నేను ఒక 5 చెంచాలు వేసుకోండి. ఏ అందాతో గిట్ల వేసుకుంటే 5 చెంచాలు వేసుకోండి. మీకు స్పూను లెక్కలతోనంటే ఒక 5 చెంచాలు వేసుకోండి. లేదు అవసరం లేదంటే ఒక గుప్పిలు వేసుకోండి. గుప్పిడేస్తే అయిపోయి. ఒక గ్లాస్ బియ్యంకి ఒక గుప్పిలి సగ్గు బియ్యం, అవి 2 కలిపి మనము ఇప్పుడు ఇవి ఒక గ్లాసు బియ్యం ఇగో చూడండి. పిల్లలు మా మనమల్ని అడిగితేనే అది చేసినాం. అయితే అవి రేషన్ బియ్యంతోనే చేసుకోండి. రేషన్ బియ్యంతోనే మనకు మంచిగా ఉంటాయి. 2 సగ్గు బియ్యము 2 మిక్సీ చేసి గిన్నెకి ఇచ్చేసేయండి. మంచి పిండి వచ్చినాక ఇంకా మీరు ఇట్లా చేసుకోండి. ఇది ఎట్లా చేయాలో ఈజీ, చాలా ఈజీ. రండి చూద్దాం. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల మనము పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు నీళ్ళ కొలత చెప్తున్నాను చూడండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు, ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు మనం మొత్తం వచ్చేసి 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి దీనికి. ఇగో 4 అంటే 4 గ్లాసుల నీళ్ళు చాలు. మనకు 4 గ్లాసులు అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి సరిపడా ఏం చేసుకోవాలో ఉప్పు వేసుకోవాలి మనం. ఒక గ్లాస్కి ఇగో చూడండి, ఒక పావు చెంచా, ఒక గ్లాస్కి ఒక పావు చెంచా, 2 పావు చెంచాలు వేసుకున్నా నేను. మీరు టేస్ట్ చూసి మీకు ఇంకా కావాలంటే మీరు వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది పాపడకారు నేను వచ్చేసి సగం చెంచా వేస్తున్నానండి. ఇగో సగం చెంచా నేను పాపడకారు వేసిన కదా. మీరు బేకింగ్ సోడా వేయాలనుకుంటే ఇగో మీరు కూడా బేకింగ్ సోడా ఇంత వేసుకోండి. చూడండి, సగం చెంచా, కొద్దిగా తక్కువ సగం చెంచా బేకింగ్ సోడా వేసుకోండి. మీకు కూడా మంచిగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇగో ఇంత క్వాంటిటీ మీరు వేసుకోండి బేకింగ్ సోడా, ఏం ప్రాబ్లం లేదు మనకి. సరేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనకు నీళ్ళు మసలు రావాలి. మసలు రాగానే మనం పిండి అవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం మసలు రావాలి. కొద్దిగా టేస్ట్ చూస్తున్నా నేను. అన్నీ సరిగ్గా సరిపోయినాయి నాకు. కొంచెం నీళ్ళు మసలాలండి మనకి. ఒక చెంచా జీలకర్ర, ఒక 3 చెంచాల నువ్వులు చూడండి ఇందులోనే వేసేసుకున్నా నేను. దీంట్లోనే మనము ఫుడ్ కలర్ వేసుకుందాము. ఇక చూడండి, అంతే చాలు. ఇంకా ఇప్పుడు మనం పిండి వేసుకుందాము. నీళ్ళు మసులుతున్నాయి కదా మంచిగా. చూడండి, మొత్తం కలుపుకోవాలి ఇట్లా. ఏం టెన్షన్ పడవద్దు, మంచిగా మనకు అంతా సిమ్ చేసిన నేను. చూడండి, మనకి వాటర్ కొలత అన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం. అయ్యో మొత్తం మనం కింది నుండి మంచిగా పిండి ఎక్కడ కనిపించకుండా ఇట్లా కలుపుకోవాలండి. మనకి ఇక్కడ ఉండలు కట్టే ఛాన్స్ ఏం ఉండదు అసలు. చూడండి, కొంచెం మంచిగా ఇట్లా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఉడికించి మనము మురుకులు చేసుకోవడమే. చూడండి,
ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లాగే వదిలేసేయాలి మనము ఇగో చూడండి, మన డిస్కో మురుకులు చేయడానికి దీనిది బిల్ల మనకు సపరేట్గానే ఉండాలి. కాకపోతే ఏంటంటే నాకు స్టీల్ దానికి సెట్ ఇట్లా లైన్స్ వచ్చిందండి. ఇదేమో ప్లస్ లెక్క ఉండాలి చూడండి, ప్లస్ డిస్కో మురుకులు ఇది ఇట్లా ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తాయి. చూడండి నేనైతే ఏం చేసినానంటే డబ్బా మీద మూత ఉంటుంది కదండి, ప్లాస్టిక్ది మూతలు ఉంటాయి కదా, ఇట్లా మూత ఉంటుంది కదా, ఈ మూతని దీన్ని కట్ చేసిన సైజ్ పెట్టి కట్ చేసి దీంట్లో పెట్టేసిన. చూడండి మీరు కూడా చూడండి, ట్రై చేయండి, ఈజీగానే అయిపోతుంది. ఒక చాకు ఏదైనా వేడి చేసుకొని రౌండ్ ఇట్లా అన్నామంటే ఇట్లా మనకు వచ్చేస్తుందండి. మన ఏదైనా మురుకుల గొట్టం సైజ్ చూసుకొని మీరు చేసుకోండి. ఇక చూడండి, చూసిరా ఇట్లా, ఇగో చూడండి ప్లస్ ఇట్లా రావాలి, ప్లస్ లెక్క కదా. ఇట్లా వస్తే మనకి డిస్కో మురుకు మోడల్ మంచిగా వస్తుందండి. అదే మెయిన్ వచ్చేసి ఇదేనండి ఆ డిస్కో మురుకులు చేయడానికి. మీరు కూడా చేయండి, చేసి పిల్లలకి ఎంజాయ్ చేపియండి. పిండి ఉడికిపోయింది, ఇప్పుడు మనం మురుకులు చేద్దాం. మన పిండి ఉడికిపోయింది, చూద్దాము. చూసిరా ఇగో, చూసిరా ఇట్లా ఉండాలండి. మొత్తం మనకి ఉడికిపోయింది. 10 నిమిషాలలో మనకి సూపర్గా పిండి మొత్తం ఉడికిపోతుంది. టెన్షన్ ఏం లేదు మనకి. ఇగో చూసిరా ఇట్లా మంచిగా ఉడికిపోయి మనకి ఇగో బాల్ అవుతుంది చూడండి. ఇంకో చూసిరా ఇట్లా, అంతే. మనకు అంటుకొని కూడా అంటుకోవట్లేదు చేతికి, ఇట్లా ఉండాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఈ పిండి మనకు మంచిగా ఇట్లా చేతితో పట్టుకునేంత మనకు చల్లారిపోవాలండి. పిండి అంతా మంచి చల్లారింది. మనము ఇక చూడండి, ఇప్పుడు మురికేసుకుందాం రండి. ఆల్రెడీ నేను వేసి ట్రై చేసేసినాను, వచ్చేసినాయి మనకి. ఇక చూడండి, మనం ఏం చేయాలంటే ఇగో ఇట్లా మురుకు వేసుకున్నాక ఈ లాస్ట్ ఉంటుంది కదా, ఇక దీనికి ఇట్లా నొక్కేసేయాలి అంతే. మనకు అంటుకుపోతుంది మంచిగా, అంతే. సింపుల్. చూడండి ఎంత బాగా వస్తున్నాయి మనకి, ఇట్లా రావాలి అంతే. మంచిగా ఇట్లా చేసుకోండి. మన డిస్కో మురుకులు మంచిగా సూపర్గా అయిపోతాయండి. చూసిరా అన్నీ ఇట్లా వేసుకోవాలి మనము. ఎంత బాగా వచ్చినాయి కదా. నేనైతే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ కిందనే చేస్తున్నానండి. ఎండలో పోయి కూర్చొని మనకు కష్టపడని అవసరం లేదు. ఇది మనం ఫ్యాన్ కిందనే నేను చేస్తున్నా. మార్నింగ్ వరకు మనకు సగం ఎండిపోతాయి. మార్నింగ్ మనకు బాల్కనీలో ఎండకి ఇట్లా వచ్చిందంటే మళ్ళీ మనం బాల్కనీలో ఇది ఎండలో పెట్టుకొని మంచిగా ఎండబెట్టుకోవాలి. ఒక 1 డే మొత్తం ఎండబెట్టేస్తే సూపర్ అండ్ సూపర్ డిస్కో మురుకులు రెడీ అయిపోతాయి మనకి. నూనె వేడైపోయింది. ఇప్పుడు మనం మన డిస్కో మురుకులు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి సూపర్ అండ్ సూపర్ డిస్కో మురుకులు చూసిరా. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. సూపర్గా వచ్చినాయి కదా. నూనె వేడిపోయింది చూసారా. మన మురుకులు చూడండి ఎట్లా పొంగుకుంటూ వస్తున్నాయో. ఇక డిస్కో మురుకులు కదా, చూసిరా. సూపర్ అంటే సూపర్. చూడండి సూపర్గా వస్తున్నాయి. డిస్కో మురుకులు అప్పుడు 5 పైసలు కొట్టిద్దురు. చిన్నప్పుడు మనం తిన్నాం. మీరు గుర్తున్నదో లేదో అండి, నాకైతే మేమైతే చిన్నప్పుడు మస్తు తినేది. ఇవి ప్యాకెట్స్ వస్తుంది. ఈ ప్యాకెట్లు ఉండకపో ఏమైనా గే ఉంటుండే. చూసిరా ఇప్పుడు ప్యాకెట్లు వెళ్ళినాయి. ఆ షేప్ కూడా ఇట్లా మొత్తం ఇట్లా వస్తుందండి. అది నేను చెప్పిన కదా, ఆ మురుకుల బిల్ల ఉంటుంది కదా, ఆ బిల్లదే మనము చేసుకొని ఇట్లా చేసుకోండి. బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. మీకు వద్దన్నా మంచిగా పొంగుకుంటూ వస్తాయండి ఇట్లా, అంతే. నేను చెప్పిన కదా, పాపడకారు లేని వాళ్ళు బేకింగ్ సోడా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎట్లయినా సగ్గు బియ్యం కూడా వేసినాం కాబట్టి సూపర్గా వచ్చేస్తాయి. చూడండి ఇట్లా రావాలి. దీని డిజైనే ఇంత అండి, మన డిస్కో మురుకుల డిజైనే ఇంత, మీకు తెలుసు కదా.
చూడండి మంచి సిమ్లో పెట్టి మంచిగా చేసుకోండి. ఫస్ట్ నేను ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యిందండి, అందుకే రెడ్డిగా అయింది ఇది. ఇగో నెక్స్ట్ చూడండి మనకు ఇప్పుడు ఎంత బాగా వస్తున్నాయో. నూనె మరీ కలిపిపోతే అంతే, నూనె ఎక్కువ వేడైంది కదా అందుకు మనకు అట్లా అయింది అది. నేనైతే ఇగో చూడండి కొంచెం ఫస్ట్ ట్రిప్ మనకు అట్లా వచ్చింది. ఇగో చూడండి చాలా బాగా వస్తున్నాయి కదా మనకి. ఇట్లా రావాలి మన మురుకులు. కొద్దిగా మన శ్రమ అనుకోకుండా ఏం శ్రమ కూడా లేదండి ఇందులో. ఏం శ్రమ ఉందండి, పిండి ఉడకబెట్టడమే. నేనైతే నైట్ ఫ్యాన్ కిందనే చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టినాక మార్నింగ్ కొద్దిగా ఎండలో పెట్టినానండి, ఊరికేనే ఎండిపోయినాయి అంతే కదమ్మా. నైట్ చేస్తే పొద్దున పెడతాం కదా, ఎండ కూకనే పెడతాయి. మనం ఎండలో పోయి కూర్చొని చెమటలు పడుతూ అవన్నీ అవసరం లేదు మనకి. ఇట్లా ఇంట్లోనే మంచిగా చేసుకొని ఇవి చేసేసుకోవాలి అంతే అండి. చూడండి సూపర్గా వచ్చినాయి కదా మన డిస్కో మురుకులు. మీరు ఒక గ్లాస్ ట్రై చేయండి. నేను కొంచెం క్వాంటిటీలోనే మీకు చూపించిన, నేను ఎక్కువ కూడా చేయలేదు. మీరు చూసిర్రు 2 గ్లాసుల క్వాంటిటీలోనే నేను మీకు చూపించిన 2 గ్లాసుల క్వాంటిటీకే నాకు ఇన్ని అయినాయి చూడండి, సూపర్గా అయినాయి. ఏదైనా ఆడుకుంటా పాడుకుంటా మనం నేర్చుకొని చేసుకోవాలంటే అవుతుంది మన పిల్లలకు. మనం మరి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా అండి. ఇవి స్మాల్ లంచ్ కూడా పెట్టొచ్చు మనం పిల్లలకి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్ ఫుల్ అవుతున్నాయి కదా, మంచిగా అన్నం మంచిగా పెడితే అన్ని ఏవేవో కొనకుండా పిల్లలకి మనం మంచిగా ఇంట్లో చేసుకునే ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు మంచిగా అన్ని వెరైటీస్ చేసి పెట్టుకోవాలి మనము. ఇయర్ మొత్తం మనకి ఇట్లా ఇవి పనిచేస్తాయండి, సంవత్సరం మొత్తం మనకు నిలువ ఉంటాయి అప్పడాలన్నీ. ఏదైనా కానీ మనకు తొందరగా పాడే ఐటమ్స్ కూడా కావు ఇవి. మన ఇంట్లో మంచి నూనెతో చేసుకుంటాం మనం. పిల్లలకు మంచిగా ఎంజాయ్ చేపియండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. మన వడియాలు రెడీ అంతే. చూడండి తీసుకోండి మన చిన్నప్పటి డిస్కో మురుకులు. చాలా బాగుంటాయండి నిజంగా. నా చిన్నప్పటి రెసిపీ కదా అమ్మ. అంతే, ఊరికే ఒక చారన్న తీసుకొని. ఇప్పుడు డిస్కో మురుకు అంటే నవ్వుతున్నారు, అదేం డిస్కో అని అంటే దీని పేరు కూడా ఇదే ఉండే. అప్పుడు నిజంగా చెప్తున్నా అండి, అప్పుడు మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది డిస్కో మురుకులు అంటే ఏంది అని మీకు కూడా తెలుస్తుంది. డిస్కో మురుకులు అంటే ఫేమస్ మన చిన్నప్పుడు కదా. చూడండి ఇగో చూడండి, ఇప్పుడు ఏం పొట్లాలు ఉండకుండే కానీ అవి. దీని సైజ్ చూడండి, రకాలు దీని సైజ్ చూడండి. చూసిరా ఇగో చూడండి మన సైజులు చూడండి. ఇప్పుడు మనం ఎంత చేసినా 2 గ్లాసుల పిండి 2-3 ఇంతలుగా పెద్దగా అయిపోయింది చూడండి. చేసుకోండి ఒక్కొక్క సేమ్ క్వాంటిటీ అండి. ఇప్పుడు నేను ఏదైతే మీకు 2 గ్లాసులు చూపించినా అదే క్వాంటిటీ ఇది నేను ఇంట్లో చేసింది. 2 గ్లాసుల పిండి ఇది కూడా. 2 గ్లాసులకి ఇన్ని వడియాలు అయినాయి మనకి. మన పిల్లలకు మంచిగా అయిపోతాయి. పిల్లలైతే నువ్వు ఒక్కటి ఇది ఇవ్వండి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినకుంటే నన్ను అడగండి. అంతే కదండి, మీరు కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మంచి ఇట్లాంటి ఐటమ్స్ మీరు మంచిగా చేసి పిల్లలు పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వంటలతో మేము వస్తూనే ఉంటాం కదండి కదమ్మా. అంతే, ఏది అడిగినా చేసి పెడతాం అమ్మా. ఇప్పుడు టేస్ట్ చేయమ్మా. చూడండి పాతకాలం ఇవి డిస్కో మురుకులు కదా అండి. నిజంగా మనం అనుకుంటాం కానీ చిన్నప్పటి రెసిపీ. ఇప్పుడు ఈ మా మనమల్ని ఏమంటారు, ఈ డిస్కో మురుకులు అంటే ఏది నాని డిస్కో మురుకులు డిస్కో ఆడినావు అంటారు. అంటే దీని పేరే అప్పుడు అది ఉండే కానీ. అవును, తినమ్మా, తిని చెప్పాలకి ఎట్లా వచ్చింది చూడండి. అంత బాగుంటాయి మరి. ఎందుకు రాదే, మంచిగా కరకరలు ఆడతాయి, బాగుంటాయి. చూడండి డబల్ వచ్చిందండి. ఏదైనా చేసుకుంటే అన్నీ బాగుంటాయి. మనం తినాలంటే రుచి ఉంటుంది. అన్నీ కష్టపడితేనే మన నోటికి కమ్మగా. టేస్ట్ బాగున్నాయి కదమ్మా. నువ్వులు జీలకర్ర యాడ్ చేసినానండి, ఇంకా టేస్ట్ మనకు బాగుండాలనేసి. చాలా బాగున్నాయి నిజంగా. మీరు కూడా ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేద్దామండి, మరి మీరు లైక్ అయితే తప్పనిసరి లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేస్తే ఇంకొక వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు. మీరు వీడియోలు అందరు చూస్తున్నారండి, లైక్ మాత్రం చేయట్లేదండి. అందు గురించి అనేసి ఇక అది మీరు చేయకుంటే మాకు కష్టమే కదా, చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. మరి ఇప్పటికైతే బాయ్ అండి. బాయ్ బాయ్.